నమస్తే. నేను డాక్టర్ తిలక్, హోమియో ఫిజిషియన్. ఇవాళ ఒక చర్చనీయాంశమైన అంశం ఏంటంటే హెచ్ఎంపివి, అంటే హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్ అని. గత 15 రోజుల నుంచి కూడా చైనాలో దీని వల్ల చనిపోతున్నారని, దీనివల్ల చాలా ప్రభావం చూపి ఎంతోమంది రోగులు హాస్పిటల్ నిండిపోయినాయని మనకు వార్తలు వస్తున్నాయి. అయితే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అని అనుకోవడం కంటే ఈ హెచ్ఎంబివి గురించి ఒక 2 విషయాలు మనం తెలియజేసుకుందాం. ఇది కొత్తదేమీ కాదు. గత 2 దశాబ్దాల నుంచి కూడా ఇది ఉంది, ప్రజల్లో ఉంది, మనుగడలో ఉంది. కాకపోతే దీన్ని డిటెక్ట్ చేయడం అన్నది అంతగా ఏమీ దీని మీద జరగలేదు. అయితే ఇది ప్రత్యేకంగా పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో ఉండే శ్వాసకోశ వ్యాధుల్లోనే దీని యొక్క ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఎందుకు అంటే ఇమ్యూనాలజీ అంటాం మనం. అంటే వాళ్ళకుండే రెసిస్టెన్స్ పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 5-6 సంవత్సరాల లోపు పిల్లలు, తర్వాత 65 ఏళ్ళు, 70 ఏళ్ళు ఆ పైబడి ఉన్న వృద్ధులందరికీ కూడా ఈ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే దీని యొక్క ప్రధానమైన లక్షణాలు మనం ఒక్కసారి పరిశీలిస్తే, సాధారణంగా మన కోళ్ళలో వచ్చే అంటే జలుబు చేస్తే వచ్చే లక్షణాలు ఇవి కూడా కనపడుతూ ఉంటాయి. ఎట్లాగా? రొంప, జలుబు, మరి గొంతు నొప్పని కానీ, అట్లానే ఛాతీ ఉబ్బరం కానీ, ఛాతీ బరువుగా ఉండడం కానీ, మరి దగ్గు ఉండడం, కఫం పడడం, ఇవి సాధారణమైన లక్షణాలు. సాధారణంగా ప్రారంభమయ్యే జలుబు కొంతమందిలో 3-4 రోజుల్లో తగ్గిపోతుంది, మరి కొంతమందికి వారం రోజులు కూడా పట్టచ్చు. సో అది ఇండివిజువల్ని బట్టి, ప్రతి మనిషిని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది న్యూమోనియాగా కూడా కొంతమందికి దారితీసే అవకాశం. సో ఆల్రెడీ ఆస్తమా పేషెంట్స్ కానీ, రెస్పిరేటరీ సంబంధించిన అంటే శ్వాసకోశ సంబంధిత పేషెంట్లు కానీ ఈ సీజన్లో జనరల్గా జాగ్రత్తగానే ఉండాలి. ఈ వైరస్ ఎంటర్ అవుతుంది అని అనగానే చాలా మందికి ఒక రకమైన భయం ఏర్పడవచ్చు. మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇది కోవిడ్ అంత సివియారిటీగా దీని లక్షణాలు అయితే ఇప్పటిదాకా కనిపించలేదు. ఏమో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యి దానికి ప్రారంభమయ్యి ఒక 15 నుంచి 4 రోజుల లోపే కాబట్టి అంతగా 10 నుంచి 12 కేసులు వరకు మాత్రమే దీన్ని నమోదైనాయి కాబట్టి ఇంకా దీని రూపాలు ఎట్లా జరుగుతున్నాయి, దీని యొక్క సివియారిటీ ఎట్లా ఉంటుంది అని కొద్దిగా అంచనా వేయడంలో జరుగుతుంది. ఆ సిమ్టమ్స్ యొక్క సివియారిటీని బట్టి కూడా మనం దీన్ని అంచనా వేయచ్చు. అయితే పిల్లల విషయంలో ఏ విధమైన అశ్రద్ధ చేయకుండా, గ్రూప్లోకి తీసుకెళ్లకుండా, అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువగా సమూహంలో ఉన్న ప్రదేశాలకి పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. అలానే వృద్ధులు కూడా వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఇంకా మనం సాధారణంగా చేసే పని ఏంటంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా రావచ్చు. ఇది ఎందుకు రాకూడదు అంటే పొద్దున్నే లేచి మనం రైతు బజార్లకు వెళ్తూ ఉంటాం, లేకపోతే ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్తుంటాం. అట్లాంటి సందర్భాల్లో కూడా ఎనీ వైరస్ కెన్ కమ్, నాట్ ఓన్లీ దిస్. ఇది ఒక్కటే కాదు, ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. మాస్క్ అనేది ఎప్పుడు ధరించడం మంచిదే, చేతులు కడుక్కోవడం మంచిదే. మన కోవిడ్ ఒక మంచి లెసనే నేర్పింది కాబట్టి అట్లాంటి లెసన్ ఫాలో అవుతుండడం అనేది చాలా ఉత్తమం. సరే, ట్రీట్మెంట్ విషయానికి వస్తే సాధారణంగా జలుబుకు ఉపయోగించే మందులు ఉపయోగిస్తూ ఏమాత్రం ఫీవర్ ఎక్కువైనా, లేకపోతే ఏదైనా గొంతు నొప్పి ఎక్కువైనా, అది 2-3 రోజుల్లోనే దాని తీవ్రతరంగా ఎక్కువగా కనిపిస్తున్న ఇమీడియట్గా దాన్ని పరిగణలోకి తీసుకుని వైద్యం చేయడం అన్నది కూడా చాలా అవసరం. మన హోమియోలో అయితే చాలా మంచి మందులే ఉన్నాయి. ఎందుకంటే COVID-19 సైతం చాలా మందికి చాలా చోట్ల ఎంతో ఉపయోగపడిన కొన్ని ప్రివెంటివ్ మెడిసిన్స్ని ఇప్పటికీ చాలా మంది చెప్తూనే ఉంటుంటారు. అలానే దీని సిమ్టమ్స్ని అయితే దీన్ని ప్రివెంటివ్గా ఇవ్వడానికి ఇంకా కొన్ని లక్షణాలు అయితే మనకు రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత ఒక ప్రివెంటివ్ మెడిసిన్ని సెలెక్ట్ చేసి ప్రజలకు అందివ్వడంలో డిపార్ట్మెంటు, తర్వాత ఈ హోమియోపతిక్ ఆయుష్ బోర్డు అంతా కూడా సమాయత్తం అవుతుంది. ఆ తర్వాత మనం ఒక ప్రివెంటివ్ ఇవ్వచ్చు. సాధారణంగా ఎనీ వైరసెస్ని మనం ప్రివెంట్ చేయాలి అన్నప్పుడు బెల్డానా అన్న సింపుల్ మందు
వేసుకోగలిగితే, ఎందుకంటే బెలడానా అన్నది యాంటీ వైరల్ మెడిసిన్ అని మనం చెప్తా ఉంటాం. రోజుకు ఒక మోతాదు చొప్పున ఒక 2 రోజులు ముందు 3 రోజుల వరకు తీసుకోగలిగితే రోజుకు ఒక మోతాదు కొంతవరకు ఈ వైరస్ని, అంటే ఈ వైరస్ అని కాదు, జనరల్గా ఉండే వైరస్ని, ఈ సీజన్లో వచ్చే గొంతు నొప్పిని కూడా మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఆ విధంగా తీసుకోవటం వల్ల చాలా వరకు మనకి గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండడం, చలి ప్రదేశాల్లో ఎక్కువగా ఉండకపోవడం, ఇవన్నీ సాధారణమైన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ వైరస్ నుంచి మనం బయటపడవచ్చు.